మైనాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపైన తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఈ కేసులో నోటీసులు ఇచ్చి పంపించిన 7గురిలో 4గురిని సిట్ అధికారులు విచారించారు. ఆర్థిక లావాదేవీలపైన సిట్ టీం ఆరా తీసింది. రవి, అర్జున్, శ్రవణ్, ప్రియాంకను సిట్ అధికారులు విచారించారు. మైనాబాద్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతుంది. నేడు రోహిత్, రితేష్, నమిత్ శర్మ కస్టడీపైన తీర్పు ఇవ్వనుంది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, మొయినాబాద్ డ్రగ్స్ కేసులో విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? పవన్. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈరోజు కోర్టు కస్టడీ పైన తీర్పు ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటికే 10 రోజుల పాటు కస్టడీ కోరిన పోలీసులు దీనిపైన వాదన కూడా కొనసాగించారు. వాదన కొనసాగిన నేపథ్యంలో కస్టడీ పైన తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఈ రోజు ఉప్పర్పల్లి కోర్టు యొక్క కేసులోకి సంబంధించిన అరెస్ట్ అయిన ముగ్గురికి సంబంధించి ఈ రోజు ఎన్ని రోజుల పాటు కస్టడీ ఇస్తున్నారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా దీనిపైన పోలీసులు వాదన కూడా వినిపించారు. అయితే కోర్టు మాత్రము ఈ రోజు డిసిషన్ కూడా తీసుకుంటుంది. అయితే చెంచరోడ జైలు నుంచి కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకుంటారు. అయితే ఇప్పటికే బ్యాంకు లావాదేవీల పైన కూడా ట్రాన్సాక్షన్ సంబంధించి పూర్తిగా సిట్ అధికారులు తనిఖీలు చేశారు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి 4గురు ఎవరైతే ఇందులో పాజిటివ్ గా వచ్చారో వారికి సంబంధించిన పూర్తిగా లావాదేవీలను కూడా తనిఖీలు చేశారు. మరోవైపు వీరిని కస్టడీ తీసుకున్న దాని తర్వాత విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే మాత్రము ఈ యొక్క డ్రగ్స్ కేసుకు సంబంధించి మొయినాబాద్ లో ఎప్పటి నుంచి ఈ యొక్క డ్రగ్స్ సేవిస్తున్నారు, అంతేకాకుండా అభిషేక్ సింగ్ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఎవరైనా డ్రగ్స్ కు సంబంధించిన ఫెడ్లర్ల పేరు బయటకు వస్తుందని మాత్రము వేచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు కోర్టు అనుమతితో చెంచల్గూడ జైలు నుంచి కూడా ముగ్గురిని కస్టడీ తీసుకొని విచారణ కొనసాగించనున్నాను. రైట్, థ్యాంక్ యూ పవన్.